కాదండి, మంచిదే కానీ మనతో పాటు తాడికొండ రాజధాని ప్రాంత ఎమ్మెల్యే ఉన్నారు ఫోన్ లైన్ లో. ఎందుకు ఈ సెకండ్ ఫేజ్? పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు కేబినెట్ మీటింగ్ లో ఆబ్జెక్షన్ వ్యక్తం చేశారు. ఎప్పుడు చెప్పారండి? ఇప్పుడైతే లేదు కదా. అయినా ఒకటండి, గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే దే కెన్ అలాట్ ఎనీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్. ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్ అన్నిటికీ ల్యాండ్ కావాలంటే సరిపోయిన లేదు. రైల్వే లైన్ వస్తుంది మా కాన్స్టిట్యూన్సీలోనే, అన్నర్ రింగ్ రోడ్స్ వస్తున్నాయి, తర్వాత స్పోర్ట్స్ సిటీ వస్తుంది, ఒక ఎయిర్పోర్ట్ రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. వీటన్నిటికీ ల్యాండ్ విత్ ఇన్ ది ప్రీవియస్ ఎక్వైర్డ్ ప్లేసుల్లో లేదు కదా. లేనప్పుడు ఈ ప్రాజెక్ట్స్ రావాలంటే గవర్నమెంట్ దగ్గర ఫీజిబిలిటీ ఉండాలి కదా. ల్యాండ్ ఎలా ఒలింపిక్ సిటీ ఎందుకని క్వశ్చన్ చేస్తున్నారు తెలుసా? అసలు ఒలింపిక్ సిటీ అనే పాయింట్ కాదండి, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఎక్కడ ఉంది చెప్పమానండి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద. ఒకటి సార్ శ్రవణ్ గారు, ఒక్క నిమిషం, నేను మీ చిత్తశుద్ధిని నేను ఎప్పుడు శంకించండి. యువర్ కమిట్మెంట్ దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. నేను అడుగుతున్న, మంగళగిరి మీ కాన్స్టిట్యున్సీ కాకుండా పక్క కాన్స్టిట్యున్సీ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద స్టేడియం అక్కడ కట్టారు. ఎందుకు క్రికెట్ స్టేడియం ఎందుకు పక్కన పెట్టారు? ఇంతవరకు ఏమీ లేదు, ఇంతవరకు ఏమీ ఒక్క సోరు తప్ప ఇంతవరకు. నేను సంబంధించింది సార్. ఎందుకు పక్కన పడేశారు? ఒక్క అడుగు గది కూడా వాడుకోవట్లేదు. వాడుతున్నారు కదండి, క్రికెట్ నడుస్తుంది. ఇప్పుడండి మిగతా 90% షాపులు, 90% మిగతా అన్ని ఖాళీగా ఉన్నాయండి. మంచి అద్భుతమైన మనకే ఉంది. నేను ఏంటంటే మిగతా రాజధానిలో మిగతా ఒకటి సార్, స్పోర్ట్స్ సిటీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్రికెట్ స్టేడియం. అంటే వారిని ఒలింపిక్ సిటీ అన్నారు, నేను కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు. శ్రావణ్ గారు, ఒక చిన్న అనుమానం, సందేహం అండి. శ్రావణ్ గారు చెప్పండి సార్. శ్రావణ్ గారు, ఇప్పుడు 2వ విడత భూ సమీకరణ చేస్తున్నారు, ఓకే. రైతులు కూడా మెజారిటీ రైతులు మీకు ఇవ్వడానికి వార్తలు వస్తున్నాయి. ఇక్కడ మీరు రాజధానికి ఏం కంపెనీలు తీసుకొస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా చేస్తున్నారు అనేది కూడా స్పష్టత ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ కూడా కార్యాలయాలు నిర్మిస్తున్నారు, ఆ ఉద్యోగులకు క్వార్టర్స్ కూడా నిర్మిస్తున్నారు. సో ఇప్పుడు ఈ రైతులకు మీరు ఇచ్చిన ప్లాట్లలో అపార్ట్మెంట్లు కట్టినా లేదా ఇళ్లు కట్టుకున్నా ఆ ఇళ్లలో నివసించడానికి, ఆ ఇళ్లు కొనడానికి ఎవరన్నా ఉండాలి. అక్కడ ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ రంగంలో ఏం పరిశ్రమలు వస్తున్నాయి, ఏం కంపెనీలు వస్తున్నాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు, వ్యాపార పరంగా వాణిజ్య పరంగా ఎలా డెవలప్ చేయబోతున్నారు అనేది ఈ 18 నెలల కాలంలో మీరు ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. దాని గురించి ఏమైనా చెప్తారా? ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న చాలా మంచి ప్రశ్నేనండి, కానీ ఏది ఒక రోజులో జరగదు. ఫస్ట్ పాయింట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. విట్ యూనివర్సిటీ వచ్చింది. విట్ యూనివర్సిటీలో ఇవాళ చదువుతున్న వాళ్ళ స్టూడెంట్స్ సంఖ్య ఎంత ఉందండి? 18,000 మంది. 18,000 మంది చదువుతున్నారు. దానివల్ల మందరం గాని, చుట్టుపక్కల ఐనవాళ్ళు గాని, వెలగపూడి గ్రామాల్లో ఇళ్ళకి అద్దెకు దొరకట్లా. తర్వాత దాన్ని ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేసి దాని కెపాసిటీ 2-4 సంవత్సరాల్లో 50,000 మంది విద్యార్థులకి ఎక్స్టెండ్ చేయబోతున్నారు. అది ఒక విట్ యూనివర్సిటీ వల్ల వచ్చే డెవలప్మెంట్. తర్వాత ఎస్ఆర్ఎం ఉంది, దానిలో 23,000 మంది చదువుతున్నారు. సార్ అంటే తర్వాత బిర్లా ఇన్స్టిట్యూట్ కాదు సురేష్ గారు, కాంపౌండ్ లోనే ఉంటది 90% అక్కడ. మనతో పాటు వెంకటరెడ్డి గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు, ఒక రోజులో ఒక రోజులో కాదండి, 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీరు ఇప్పుడు ఉన్నారు. బ్రాండింగ్స్ ఒక మధ్య తరగతి కుటుంబాలు కూడా ఉండాలి కదా, సామాన్యులు కుటుంబాలు ఉండాలి కదా. ఒక్క నిమిషం వైసీపీ వెర్షన్ శ్రవణ్ గారు, శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం వైసీపీ వెర్షన్ తీసుకుందాం. కారుమూరి శ్రీనివాస్ గారు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకు చెబుతున్నా అంటే 6 సంవత్సరాలు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు పాలన తీసేస్తే చెప్పంటున్నాను. అది తీసేయండి. 5 సంవత్సరాలు తీసేయండి. రాజధాని ఇదని ఒప్పుకున్న తర్వాత ఆయన పెట్టిన చిక్కులు, కేసులు వాటన్నిటిని విడదీసుకొని బయటకు వచ్చడానికి కరెక్ట్ గా 13 నెలలు 14 నెలలేనండి. రాజధాని అనుకున్న తర్వాత వర్కులు మొదలైంది. ఆ 13 నెలలు, ఈ 15 నెలలు. ఈ 15 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టులను ఇబ్బంది పెట్టింది. టెక్నికల్ గా లేకపోతే లీగల్ గా ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ చేయడానికి 8 నెలలు పోయింది. అంటే ఈ 13, 8 తీసేయండి.
శ్రావణ్ గారు ఇక్కడ విషయం ఏంటంటే కలిసిన 2 సంవత్సరాలు కాలేదండి రాజధానికి సంబంధించిన వర్క్లు. మీరు పని చేయట్లేదని అంటలేదు, పని చేస్తున్నారు, రాజధాని పనులు జరుగుతున్నాయి. నేను ఇవాళ అమరావతి వెళ్ళాను, చూశాను, బాగానే జరుగుతున్నాయి పనులు. కాకపోతే ఏంటంటే ఈ రాష్ట్రానికి చాలా పెట్టుబడులు వస్తున్నాయి, చాలా కంపెనీలు వస్తున్నాయి. అందులో అమరావతిలో పలానా కంపెనీ వస్తుందని ఇంతవరకు ప్రైవేట్ కంపెనీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తున్నాయి, బ్యాంకులు వస్తున్నాయి, బ్యాంక్ జోనల్ ఆఫీసులు వస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీ ఒకటి వస్తుందండి, దాన్ని అనుబంధంగా కొన్ని వస్తాయండి. అంటే అసలు మన దగ్గర అది మీరు ఎంప్లాయ్మెంట్ ఎంతండి? ల్యాండ్ బ్యాంక్ లేకపోతే కాదు క్వాంటమ్ వ్యాలీ ఎంప్లాయ్మెంట్ రింగ్ రోడ్ ఒకటి వస్తుందండి. రింగ్ రోడ్ ఎంప్లాయ్మెంట్ ఎంతండి? యాక్సెప్టింగ్ వాట్ ది ఎంప్లాయ్మెంట్? ఒక్క నిమిషం శ్రావణ్ గారు, చల్సాని శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం.